శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అని శాస్త్రవచనం అన్నమాట. శివకేశవుల్లో ఎవరిని ఆరాధించినా కూడా ఒక్కటే, ఇద్దరిని ఆరాధించినా కూడా తప్పులేదు. సృష్టిలోని ప్రాణులను నిలబెడుతున్నది విష్ణుమూర్తి తత్వమైతే లయం చేసుకుంటూ ఉన్నది పరమేశ్వరుడి తత్వం. అటువంటి ఇద్దరికీ భేదము లేదు అని చెప్పడానికి చాలా సందర్భాలు ఉన్నాయన్నమాట. ఉదాహరణకి త్రేతాయుగం తీసుకుంటే రామచంద్రుల వారు కూడా దీనిని స్పష్టం చేశారు. ఈశ్వరుడి అంశతో జన్మించినటువంటి ఆంజనేయుడిని తనకి నమ్మకమైన ప్రాణమిత్రుడిగా శ్రీరామచంద్రుడు పరిగణించాడు. దానికి ప్రధాన కారణం కూడా ఇదే. శివకేశవుల మధ్య ఎటువంటి భేదము కూడా లేదు అని చెప్పడానికి ఇది ఒక్కటి చాలన్నమాట. ఇంకా విశేషంగా మనం చెప్పుకుంటూ వెళితే ఆ భీష్ముల వారు చెప్పినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రంలో కూడా ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని ఈశ్వరవాచ కూడా ఉన్నదన్నమాట. ఇంకా విష్ణు సహస్రనామాలలోనే తీసుకుంటే ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి అనే నామం కూడా ఉన్నది. ఇంకా ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావి విక్రమః క్రమః అని కూడా ఉన్నది. ఇలాగా విష్ణు సహస్రనామంలో కూడా శివనామములు, అలాగే శివ సహస్రనామంలో కూడా విష్ణువుకు సంబంధించినటువంటి నామాలు కూడా ఉన్నవి. ఎలాగా అంటే విశ్వక్సేనో హరిర్యజ్ఞ సంయుగా పీడవాహన అనే ఒక నామధేయం కూడా శివ సహస్రనామంలో వస్తుంది. విష్ణు ప్రసాదితో యజ్ఞ సముద్రో బడబాముఖ అని కూడా శివ సహస్రనామంలో వస్తుంది. అటువంటి శివకేశవులు ఇద్దరూ కూడా ఒకటే తత్వంతో ఉంటారు. శివుడు ఎప్పుడూ కూడా నారాయణాయ అనే జపం చేసుకుంటూ ఉంటాడు. విష్ణువు ఎప్పుడూ కూడా ఓం నమః శివాయ అనే నామాన్ని నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటారంట. శివస్య హృదయం విష్ణో, శివుడి హృదయమే విష్ణువు, విష్ణువు హృదయమే శివుడు అని చెప్పబడి ఉన్నది శాస్త్రంలో కూడా. అటువంటి సఖ్యులైనటువంటి హరిహర యమకృత శివకేశవ స్తోత్రాన్ని మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో విందాం. సాక్షాత్తు యముడే స్తుతించినటువంటి స్తోత్రం అన్నమాట ఇది. ఈ స్తోత్రాన్ని వినడం ద్వారా మనకి ఈతి బాధలు, మృత్యు బాధలు అన్నీ కూడా తొలగి ఆ శివకేశవుల హరిహరుల అనుగ్రహం కలుగుతుంది. అందరూ కూడా వినండి. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఇటువంటి ఆధ్యాత్మికపరమైన భక్తి విషయాలను మరియు స్తోత్రాలను తెలుసుకోవడానికి మన ఈ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అథ యమకృత శ్రీ శివకేశవస్తుతి ప్రారంభ. ధియానం మాధవో మాధవావీశౌ సర్వసిద్ధి విహాజినౌ వందే పరస్పరాత్మానౌ పరస్పరనుతిప్రియౌ. అథ స్తోత్రం గోవింద మాధవ ముకుంద హరే మురారే శంభో శివేశ శశిశేఖర శూలపాణే దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ త్యాజ్యా భటాయ ఇతి సంతతమామనంతి. గంగాధరాంధకరిపోహర నీలకంఠ వైకుంఠకైటభరిపో కమఠాబ్జపాణే భూతేశ ఖండ పరశో మృడచండికేశ త్యాజ్యా భటాయ ఇతి సంతతమామనంతి. విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ నారాయణాసుర నిబర్హన శారంగపాణే త్యాజ్యా భటాయ ఇతి సంతతమామనంతి. మృత్యుంజయోగ్ర విషమే క్షణకామశత్రో శ్రీకంఠపీతవసనాంబుదనీలశౌరే ఈశానకృత్తివసనత్రిదశైకనాథ త్యాజ్యా భటాయ ఇతి సంతతమామనంతి. లక్ష్మీపతే మధురిపో పురుషోత్తమాద్య
श्रीकण्ठदिग्वसनशान्तपिनाकपाणे आनन्दकन्दधरणीधर पद्मनाभ त्याज्याभटाय इति सन्ततमामनन्ति सर्वेश्वर त्रिपुरसूदन देवदेव ब्रह्मण्यदेव गरुडध्वज शङ्खपाणे त्रयक्षोरगाभरणबालमृगाङ्कमौले त्याज्याभटाय इति सन्ततमामनन्ति श्रीराम राघव रमेश्वर रावणारे भूतेश मन्मथरिपो प्रमथाधिनाथ चाणूरमर्दन हृषीकपते मुरारे त्याज्याभटाय इति सन्ततमामनन्ति शूलिन् गिरिश रजनीश कलावतंस कंस प्रणाशन सनातन केशिनाश भर्गत्रिनेत्र भवभूतपते पुरारे त्याज्याभटाय इति सन्ततमामनन्ति गोपीपते यदुपते वसुदेवसूनो कर्पूर गौरवृषभध्वजफालनेत्र गोवर्धनोद्धरण धर्मधुरीण गोप त्याज्याभटाय इति सन्ततमामनन्ति स्थाणोत्रिलोचन पिनाकधर स्मरारे कृष्णानिरुद्ध कमला करकल्मषारे विश्वेश्वर त्रिपथगार्द्रजटाकलाप त्याज्याभटाय इति सन्ततमामनन्ति अष्टोत्तराधिकशतेन सुचारुनाम्नाम् सन्दर्भितां ललितरत्नकदम्बकेन सन्नामकां दृढगुणां द्विजकण्ठगां यः कुर्यादिमां स्रजमहो स यमन्न पश्येत् इति यमकृता श्रीशिवकेशवस्तुतिः सम्पूर्णम्।